హాయ్ ఫ్రెండ్స్, వాల్మీకి రామాయణం ఎపిసోడ్ 1కి అందరికీ స్వాగతం. ఈ ఛానల్లో ఇదే మొదటి వీడియో. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ మీద నొక్కండి ఫ్రెండ్స్. అలాగైతే ఎపిసోడ్స్గా వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనపు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు ఉండేది. యోజనం అంటే 9 మైళ్ళు. ఆ నగరం మధ్యలో రాజప్రసాదంలో దశరథ మహారాజా నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నెల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ దానం చేసేవాళ్ళు, సత్యం పలికేవాళ్ళు. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, అష్టములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలో లేడు. శ్రీమంతులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, సమాధాన చిత్తం కలిగిన వాళ్ళు, ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒకడు కూడా లేడు. ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి సుమంత్రుడిని పిలిచి భూత్వికులైన వశిష్ఠుడు, నామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమన్నాడు. చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావాల్సిన సామాన్లన్నీ తెప్పించి సరము నదికి ఉత్తర తీరంలో యాగ మంటపం నిర్మించారు. దశరథ మహారాజా దక్షిణ నాయకుడు. ఆయనకి 300కి పైగా భార్యలున్నారు. కానీ పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తమ యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులన్నిటినీ దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమిత్రుడు ఇలా అన్నాడు. దీని గురించి మనం ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం. ఎపిసోడ్ 2 కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్.